హలో ఆల్, వెల్కమ్ టు SMS ఫ్యామిలీ. నేను ఇక్కడ చేస్తున్న రెసిపీ మస్క్ మెలన్తో జామ్ తయారు చేస్తున్నానండి. జామ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మస్క్ మెలన్ పీసెస్, బెల్లం, లెమన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని మనం మస్క్ మెలన్ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకోవాలి. మస్క్ మెలన్ పీసెస్ని బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేయాలండి పీసెస్. ఒక 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని అందులో చెక్క, బెల్లం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ బదులు బెల్లంతో చేసుకుంటున్నాను. బెల్లం చాలా మంచిది కదా. ఇప్పుడు మనకి పాకం మరీ తీగ పాకంలా రాకూడదు, మరీ ముదిరిపోకూడదండి, మధ్య రకంగా ఉండాలి. ఇప్పుడు 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి బాగా కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి 2 టేబుల్ స్పూన్స్ లెమన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకొంతసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడండి, నేను ఇక్కడ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూపిస్తాను. ఈ రకంగా కన్సిస్టెన్సీ మనకి రావాలి. వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్ పెట్టుకొని చల్లారనివ్వాలి. వేడి చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్ తీసుకొని ఎయిర్ టైట్ బాటిల్ అందులో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి, జామ్ రెడీ అయిపోయింది. బయట కొనుక్కునే జామ్ కంటే ఇంట్లో చేసుకున్న జామ్ చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. చూడండి, నేను జార్లో వేసేసుకున్నాను. కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇప్పుడు మీకు బ్రెడ్ మీద అప్లై చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా కన్సిస్టెన్సీ వచ్చిందో. బ్రెడ్ మీద అప్లై చేస్తున్నాను చూడండి. హెల్దీ ఫ్రూట్ జామ్ రెడీ అయిపోయిందండి. ఇంక మీరు పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.